అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మహావిష్ణువు యొక్క శంఖము, చక్రము, గద, ఆయుధాల వెనుక కథలను గురించి తెలుసుకుందాము. హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలు, ఆయన దివ్యశక్తులు, ఆయుధాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. విష్ణువు చేతిలో ఉండే శంఖము, చక్రము, గద కేవలము ఆయుధాలు మాత్రమే కాదు, అవి ధర్మము, శక్తి, ఆధ్యాత్మికతల సంకేతాలు కూడా. ఈ ఆయుధాలు ఎలా ఉద్భవించాయి, వాటి శక్తులు ఏమిటి, రాక్షసులను సంహరించడంలో ఇవి ఎలా సహాయపడ్డాయి, వాటి ఆధ్యాత్మిక అర్థాలు ఏమిటి అని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు చేతిలోని శంఖం పేరే పాంచజన్యము. ఇది సముద్ర మథన సమయంలో ఉద్భవించినది. మన పురాణాల ప్రకారము పాంచజన్యుడు అనే రాక్షసుడు సముద్రంలో శంఖ రూపంలో నివసించేవాడు. అతను దేవగురు బృహస్పతి శిష్యుడిని హరించడంతో శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడిని సంహరించి శంఖాన్ని తన ఆయుధంగా స్వీకరించాడు. ఈ శంఖధ్వని యుద్ధభూమిలో శత్రువులకు భయాన్ని కలిగిస్తుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు దీన్ని ఊదినప్పుడు శత్రు సైన్యం వణికిపోయింది. ఇది భక్తులలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ శంఖధ్వని ఓంకారం యొక్క ప్రతిధ్వనిగా పరిగణించబడుతుంది. ఇది మనస్సును శుద్ధి చేసి ఆత్మను జాగృతం చేస్తుంది. ఇక అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించే శక్తి కలిగి ఉంది. విష్ణువు యొక్క అత్యంత ప్రసిద్ధ ఆయుధము సుదర్శన చక్రము. దీని అర్థము సుందరంగా కనిపించేది అని అర్థము. ఈ చక్రము శివుడు లేదా విశ్వకర్మ విష్ణువుకు బహూకరించినట్లుగా వివిధ పురాణాల్లో కథలు ఉన్నాయి. ఇక ఒక కథ ప్రకారము శ్రీ మహావిష్ణువు శివుడిని సహస్రనామాలతో స్తుతించి ఈ చక్రాన్ని వరంగా పొందాడు. ఈ అజేయమైన ఆయుధము శత్రువులపై ప్రయోగించిన తర్వాత తిరిగి విష్ణువు వద్దకు చేరుతుంది. ఇక శిశుపాలుడు శ్రీకృష్ణుని అవమానించగా 101వ అవమానానికి ప్రతీకగా సుదర్శన చక్రము అతని శిరస్సును ఖండించింది. ఇది శత్రువులను తక్షణమే నాశనం చేయగలదు. ఈ సుదర్శన చక్రము సమయ చక్రాన్ని సూచిస్తుంది. ఇది విశ్వ నియమాలను, ధర్మాన్ని కాపాడే శక్తిని ప్రదర్శిస్తుంది. ఇక అహంకారము, అజ్ఞానము, అధర్మాన్ని నాశనం చేయడంలో దీని ప్రాధాన్యం ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క గద పేరు కౌముదోకి. ఈ గద విష్ణువుకు వరుణుడు లేదా విశ్వకర్మ ద్వారా బహూకరించబడినట్లుగా మన పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. ఇది భౌతిక శక్తిని సూచిస్తుంది మరియు రాక్షసులను సంహరించడంలో విష్ణువుకు సహాయపడింది. మధుకైటబులను సంహరించడంలో శ్రీ మహావిష్ణువు ఈ గదను ఉపయోగించాడు. భీకరమైన రాక్షస సైన్యాలను కూడా ఒక్క దెబ్బతో నాశనం చేయగలదు. ఇక మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు ఈ గదను ఉపయోగించాడు. ఇక కౌముదోకి జ్ఞానశక్తిని సూచిస్తుంది. ఇది అజ్ఞానము, అహంకారము, దురాశ వంటి మానసిక రాక్షసులను నాశనం చేసే సాధనంగా పరిగణించబడుతుంది. భక్తులకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అందుకనే శ్రీ మహావిష్ణువు ఈ ఆయుధాలను రాక్షసులను సంహరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఉపయోగించాడు. నరసింహావతారంలో హిరణ్యకశిపుడిని సంహరించడానికి సుదర్శన చక్రం ఉపయోగించబడింది. ఇక రామాయణంలో రాముడు రావణ సంహారంలో తన దివ్యశక్తులను ఉపయోగించాడు. ఈ ఆయుధాలు విశ్వంలో సమతుల్యతను కాపాడే సాధనాలు. శ్రీ మహావిష్ణువు శంఖము, చక్రము, గదలు కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, అవి ధర్మము, జ్ఞానము, శక్తి యొక్క ప్రతీకలు. పాంచజన్యము ధ్వని ద్వారా అధర్మాన్ని హరిస్తుంది. సుదర్శన చక్రము అన్యాయాన్ని నాశనం చేస్తుంది. ఇక కౌమోదకి గద జ్ఞానశక్తితో అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఈ ఆయుధాలు మన హిందూ పురాణాల్లో గొప్ప కథలను కలిగి ఉండటమే కాక ఆధ్యాత్మిక జీవనంలో మనకు మార్గదర్శనం చేస్తాయి. కనుక వెంకటేశ్వర స్వామివారి మహిమ గురించి తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువుకి చిహ్నాలైన శంకు, చక్రాది పంచ ఆయుధాలను భక్తులు పూజించి కీర్తిస్తారు. ఇక ఆయుధాలలో ఉత్తమమైన చక్రము చక్రతాళ్వారు అని కీర్తింపబడుతూ ఉన్నది. తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై అనేక లీలా విశేషాలు చూపించాడు. ఇక ఆ లీలా విశేషాలు కొన్నిటిని ఇప్పుడు మనం తెలుసుకుందాము. హనుమాన్ చక్రవర్తి పుట్టలోనున్నటువంటి అర్చావతారమూర్తిని పాలతో అభిషేకించి
ఆ మూర్తిని వెలుపలికి తీసుకువచ్చి పిండితో చేసిన సిరిధాన్యాల ఆహార పిండిని నివేదించాడు. ఇక అతని భక్తికి సంతోషించినటువంటి శ్రీ మహావిష్ణువు తొండమాన్తో స్వయంగా సంభాషించాడు. ఇద్దరూ కూడా స్నేహితులయ్యారని పురాణ గాథ. క్రమంగా తొండమాన్ చక్రవర్తికి శ్రీ మహావిష్ణువుకు అభిమానం పెరుగుతూ వచ్చాయి. ఒక రోజున తొండమాన్ చక్రవర్తి సభకి కొంతమంది మునులు వచ్చారు. చక్రవర్తి వారిని సకల మర్యాదలతో ఆహ్వానించి వారి రాకకు కారణాన్ని వినయంగా అడిగాడు. అందుకు ఆ మునులు, మేము ఈ ప్రక్కనున్నటువంటి కొండ మీద తపస్సు చేసుకునే మునులము. అక్కడ ఉన్మాదనుడు అనే దానవుని హింసలు భరించలేకపోతూ ఉన్నాము. ఇక మా యజ్ఞయాగాలకు తపస్సుకు విఘాతం కల్పిస్తూ ఉన్నాడు. మీరు ఆ దానవుని సంహరించి మమ్మల్ని కాపాడండి అని కోరారు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఆలోచనలో పడ్డాడు. సాటి రాజులతో తలపడి యుద్ధం చేయడానికి సిద్ధమే, కానీ క్రూరుడైన దానవుని సంహరించడము మానవుడినైన నాకు అంత తేలికైన పని కాదు అని అన్నాడు. ఇక దానికి ఆ మునులు, మీరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి మిత్రులని మాకు తెలుసు కనుక స్వామివారి అనుమతితో మీరు ఆ దానవునితో యుద్ధం చేసినట్లయితే మీరు తప్పక విజయాన్ని సాధిస్తారు, మా మాట కాదనకండి అని అన్నారు. తొండమాన్ చక్రవర్తి సంతోషించాడు. మునిశ్రేష్ఠులారా, మీరు చెప్పినది వాస్తవము. స్వామి నాకు యుద్ధం చేయడానికి అనుమతినిస్తే తప్పకుండా యుద్ధం చేస్తాను అన్న తొండమాన్ చక్రవర్తిని మునులు ఆశీర్వదించారు. ఇక తల ఎత్తి చూసినటువంటి చక్రవర్తికి ఇంద్రాది దేవతలు సాక్షాత్కారమిచ్చారు. చక్రవర్తికి ఆశ్చర్యం కలిగింది. మహా సంతోషంగా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. విష్ణువును చక్రవర్తిని ఆహ్వానించాడు. మహావిష్ణువుకి సంగతి తెలిపి ఆ దానవునితో యుద్ధానికి సమ్మతిని కోరాడు. శ్రీ మహావిష్ణుమూర్తి, నీవు సింహాదునితో యుద్ధం చెయ్యి, విజయము నీకే లభిస్తుంది. నీకు సహాయంగా నా శంకు, చక్ర, గద, ధనుర్బాణ, కరావల మొదలైన పంచాయుధాలను ఇస్తూ ఉన్నాను. ఇక నా అనుగ్రహము నీకు లభిస్తుంది అని ఆశీర్వదించి పంపించాడు. ఇలా యుద్ధము చాలా తీవ్రంగా సాగింది. ఆఖరికి తొండమాన్ చక్రవర్తి ప్రయోగించినటువంటి చక్రాయుధము దానవుని శిరస్సును ఖండించినది. అప్పుడు దేవతలంతా కూడా పుష్పవానను కురిపించారు. తొండమాన్ చక్రవర్తి శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి పంచ ఆయుధాలను తిరిగి సమర్పించాడు. కానీ మహావిష్ణువు, రాజా, నేను ఒకరికి ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకునే ఉద్దేశంతో అనుగ్రహించను. ఇవి నీ దగ్గరే ఉండని, నీవు నేను వేరు కాదు అని అన్నాడు. తొండమాన్ చక్రవర్తి దానికి అంగీకరించలేదు. కారణం ఏమిటి అంటే శంకు చక్రాలు శ్రీ మహావిష్ణువుకే సొంతమైనవి, వాటిని పొందే అర్హత తనకు లేదు అని భక్తిపూర్వకంగా చెప్పాడు. దేవా, శంకు చక్రాలు మీ యొక్క చిహ్నాలుగా భక్తులు భావిస్తారు అని అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అర్చావతారమూర్తికి శంకు చక్రాలు ప్రధాన చిహ్నాలు. అంతేగాని శంకు చక్రాలు ధరించిన మూర్తులు మహావిష్ణుమూర్తి కాలేరు. ఆలయ వద్దనే ద్వారపాలకులు కూడా శంకు చక్రాలు ధరిస్తారు, కానీ మహావిష్ణువు కాలేరు కదా. శ్రీ మహావిష్ణువుకి నిరంతరమైన చిహ్నము ఒకటి ఉంది, అదే శ్రీవత్సము. అది ఒకటే చాలు శ్రీ మహావిష్ణువుకి చిహ్నము అని చెప్పడానికి అని ఆళ్వార్లు కీర్తిస్తూ ఉంటారు. కనుక శ్రీ మహావిష్ణువు చక్రవర్తిని అర్థం చేసుకున్నాడు. తొండమాన్ చక్రవర్తితో, నీకు ఇచ్చినటువంటి పంచ ఆయుధాలు నీకు అవసరం లేకపోతే తిరుమలలో ఏదో ఒక ప్రాంతాన విడిచిపెట్టు. భవిష్యత్తులో నా భక్తుడే వాటిని తిరిగి నాకు సమర్పిస్తాడు. అంతవరకు నేను శంకు చక్రాలు లేకుండానే దర్శనమిస్తాను అని తొండమాన్ చక్రవర్తిని అనుగ్రహించాడు వెంకటేశ్వరుడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా తొండమాన్ చక్రవర్తి పంచ ఆయుధాలను ఒక్కొక్క ప్రాంతంలో వదిలివేశాడు. కాలక్రమేణా ఆ ప్రాంతాల్లో పుణ్యతీర్థాలు ఏర్పడినవి. ఈనాటికి తమని దర్శించవచ్చినటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నటువంటివి పంచాయుధ తీర్థాలు. కొన్ని వేల సంవత్సరాలు గడిచాక తిరుమల తిరుపతి వెంకటేశ్వరునికి శ్రీ రామానుజాచార్యుల వారు శంకు చక్రాలు సమర్పించారు. ఇక ఆ శంకు చక్రాలనే ఈనాడు మనం దర్శిస్తూ ఉన్నాము. ఈ రోజున శ్రీమద్ భాగవత కథలను గురించి తెలుసుకుందాము. ఒకసారి యజ్ఞయాగాదులు చేస్తే విశేష ఫలం లభిస్తుంది అని భావించినటువంటి
పృథు చక్రవర్తి 100 అశ్వమేధ యాగాలను చేయాలి అని దీక్షభూని యాగాలు చేయసాగాడు. ఇక ఆయన చేస్తున్నటువంటి యజ్ఞకర్మలో సాక్షాత్తు నారాయణుడు విచ్చేశాడు. పృథు చక్రవర్తికి కావలసినటువంటి హవిస్సులు మొదలైన వాటిని భూమాత సమకూర్చింది. ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు తమ దగ్గరున్నవన్నీ కూడా సమకూర్చాయి. సమస్త జనులు కానుకలిచ్చారు. అలా పృథు చక్రవర్తి 99 యాగాలను చాలా వైభవంగా నిర్వహించాడు. ఇక 100వ యజ్ఞంలో పుండరీకాక్షుడిని పూజ చేస్తూ ఉన్న సమయంలో ఇంద్రుడు అక్కసుతో యజ్ఞ పశువును అపహరించి ఆకాశ మార్గంలో పయనమయ్యాడు. ఇది గమనించినటువంటి అత్రి మహాముని పృథు చక్రవర్తి కొడుకు సమాచారం ఇచ్చాడు. అతడు దేవేంద్రుడు వెంటబడ్డాడు. అతడిని పట్టుకుని మీద దూకే సమయానికి తన మాయావేషాన్ని గుర్రాన్ని వదిలి అంతర్ధానమయ్యాడు. ఇక పృథు చక్రవర్తి కుమారుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వచ్చాడు. మరోసారి దేవేంద్రుడు అదే పని చేశాడు. మళ్ళీ పృథుకుమారుడు ఆయన వెంటబడేసరికి అశ్వాన్ని వదిలి పారిపోయాడు. ఇక ఇదంతా తెలుసుకున్నటువంటి పృథు చక్రవర్తి ఇంద్రుడిని చంపడానికి పూనుకోగా ఋత్విక్కులు వారించారు. చక్రవర్తి యజ్ఞం కొనసాగిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి 99 యజ్ఞాల ఫలం లభించాలి అని ఆయన్ను దీవించి మోక్షధర్మం తెలిసినటువంటి పృథు చక్రవర్తిని ఇక ఇంతటితో యజ్ఞాలు చేయడం చాలించమని దేవేంద్రుడికి కోపం రాకుండా ప్రవర్తించమని సలహా ఇచ్చాడు. అలా ఆయన ఎవరి వల్ల ఎందుకు సృష్టించబడ్డాడో గ్రహించి తదనుగుణంగా పరబ్రహ్మ సంకల్పానుసారము ధర్మాన్ని పరిపాలించమని కూడా చెప్పాడు. ఇక ఇంద్రుడు కల్పించినటువంటి ప్రచండ పాషండ మార్గమైన మాయను జయించమని బ్రహ్మ ఆదేశించాడు. ఇక ఆయన ఆజ్ఞను పాటించి పృథు చక్రవర్తి దేవేంద్రుడితో సఖ్యత పెంచుకున్నాడు. యజ్ఞదీక్షను విరమించి అవద్భృత స్నానం చేశాడు. ఇక అక్కడున్న వారంతా కూడా ఆయన్ను దీవిస్తున్న సమయంలో యజ్ఞభోక్త యజ్ఞకర్త భగవంతుడు అయిన సర్వేశ్వరుడు ఇంద్రుడితో సహా వచ్చాడు. ఇక 100వ అశ్వమేధ యాగానికి భంగం కలిగించినటువంటి ఇంద్రుడు పృథు చక్రవర్తిని క్షమాపణ కోరడానికి వచ్చాడు అని ఆయన్ను క్షమించమని అన్నాడు శ్రీహరి. ఇక ఇంకా ఇలా అన్నాడు ఆ సర్వేశ్వరుడు పృథు చక్రవర్తితో, సుఖదుఖాల పట్ల సమానమైన చిత్తం కలవాడిగా ఉండాలి. అందరి పట్ల సమానంగా ప్రవర్తించు. ఈ సమస్త లోకాల్ని కూడా రక్షించాల్సిన బాధ్యత నీదే. విప్రుల అనుమతితో సంప్రదాయ సిద్ధమైన ధార్మిక మార్గాన్ని స్వీకరించి అర్ధకామాల పట్ల ఆసక్తి లేకుండా ధర్మార్థ కామాలనే 3 పురుషార్థాల పట్ల సమాన దృష్టిని కలిగి ఉండు. ప్రజానురంజకంగా రాజ్యాన్ని పరిపాలించు. ఇలా చెప్పి ఆయనకొక వరమిస్తానని కోరుకొమ్మని అని అన్నాడు. అందుకు జవాబుగా పృథు చక్రవర్తి నిర్మలమైన ప్రకాశించే భగవంతుడి కీర్తిని వినడం కోసము తనకు 10,000 చెవులను ప్రసాదించమని అదే తన అభిమతమని అన్నాడు. ఇక అలాగే తత్వజ్ఞానాన్ని మర్చిపోయినటువంటి అజ్ఞానులకు వెంటనే తత్వమార్గాన్ని చూపగలిగే వరాన్ని కూడా అనుగ్రహించమని, అంతకంటే తనకు ఏ వరము అక్కర్లేదని అన్నాడు. విధంగా ఆయన కోరిన వరాలనిచ్చి నారాయణుడు ఆయన చేసినటువంటి పూజలను స్వీకరించి బయలుదేరి దేవతలు కీర్తిస్తూ ఉండగా వైకుంఠానికి చేరుకున్నాడు. ఇక పుణ్యభూమి నుండి బయలుదేరినటువంటి పృథు చక్రవర్తి నగరానికి చేరి అంతఃపురంలోనికి ప్రవేశించాడు. ఆ తర్వాత భూమండలాన్ని పరిపాలించి స్వచ్ఛమైన తన కీర్తిని భూమండలమంతా కూడా నెలకొల్పి పరమానందంతో పరమపదాన్ని చేరుకున్నాడు పృథు చక్రవర్తి. ఇక పృథు చక్రవర్తి భార్య పరమ పతివ్రత అయిన మహాదేవి భర్తతో పాటే సహగమనం చేయడానికి సిద్ధమైంది. మహానదిలో స్నానం చేసి భర్తకు ఉదక తర్పణాలు వదిలింది. ఆ తర్వాత సహగమనం చేసింది. అలా సహగమనం చేస్తున్నటువంటి అర్చిమహాదేవిని చూసి దేవతా స్త్రీలు పులకరించిపోయారు. అప్సరకాంతలు నృత్యం చేశారు. అర్చిమహాదేవి మహిమను కొనియాడారు. దేవతా స్త్రీలు అలా కీర్తిస్తూ ఉండగా పృథువు పొందినటువంటి విష్ణులోకాన్ని సాటిలేని వైభవంతో ఆమె కూడా పొందింది. అలా పృథు మహారాజుకు అర్చిమహాదేవికి జన్మించినటువంటి విజితాశ్వరుడు తర్వాత రాజయ్యాడు. ఇక తండ్రిలాగానే కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు.
పృథు చక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించుకొని అంతర్ధానమైనప్పుడు విజితాశ్వుడు కూడా అంతర్ధాన విద్యతోనే ఇంద్రుడిని వెంబడించి యాగాశ్వాన్ని వెనక్కు తెచ్చాడు. అందువల్ల అతడికి అంతర్ధానుడు అనే బిరుదు వచ్చింది. ఇక అశ్వాన్ని జయించాడు కాబట్టి విజితాశ్వుడు అని అన్నారు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి విజితాశ్వుడు స్థిరబుద్ధి సమచిత్తము కలవాడని పేరు తెచ్చుకున్నాడు. తన తమ్ములకు నలుదిక్కులను పంచి ఇచ్చాడు. ఇక త్రేతాగ్నులకు మానవులుగా జన్మించమని వశిష్ఠుడి శాపం ఉన్నందున విజితాశ్వుడు భార్య శిఖండిని ద్వారా త్రేతాగ్నులు జన్మించారు. అతడి రెండవ భార్య సరస్వతి ద్వారా హవిర్భానుడు అనే కొడుకు కలిగి రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. ఇక విజితాశ్వుడు ఆత్మజ్ఞుడై పరమాత్మను యజ్ఞంలో అర్చించి యోగ సమాధి ద్వారా ముక్తిని పొందాడు. ఆయన పరలోకగతుడైన తర్వాత ఆయన కొడుకు హవిర్ధానుడు 6 కొడుకులను అన్నాడు. అందులో ఒకడైనటువంటి బహిర్స్మృతుడు యజ్ఞదీక్షాశాలి భూతలైర్మంతా కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ప్రజల చేత యోగ సమాధి నిష్ఠుడు అని ప్రజాపతి అని కీర్తించబడ్డాడు. ఇక ప్రాచీన బహికుగా కూడా పేరు పొందాడు. ఇక సముద్రుడి కూతురైన శతధృతి అనే కన్యను మోహించి వివాహమాడాడు. వారి వివాహం వాస్తవానికి బ్రహ్మ ఆదేశానుసారం జరిగింది. ఇక ఆ దంపతులకు 10 మంది కొడుకులు కలిగారు. వాళ్ళనే ప్రచేతనులు అని అంటారు. తండ్రి ఆజ్ఞానుసారము ప్రజా సృష్టిని కొనసాగించడానికి అడవికి బయలుదేరే సమయంలో రుద్రుడు సాక్షాత్కరించాడు. వారికి ఆయన ఆదేశానుసారము ప్రచేతసులు నారాయణుణ్ణి 10,000 దివ్య సంవత్సరాలు పూజించారు. అలా 10,000 దివ్య సంవత్సరాలు నారాయణుని పూజించడానికి పూర్వరంగంలో జ్ఞాన సంపన్నులైన ప్రచేతసులు తండ్రి ఆజ్ఞానుసారము పడమటి దిక్కుగా వెళుతున్నటువంటి సమయంలో సముద్రం కంటే విస్తారమైన ఒక మనోహరమైన సరస్సును చూశారు. అందులో ఒక దివ్య పురుషుడిని చూశాడు. అతడు సరోవరంలో నుంచి వెలుపలికి వచ్చాడు. అతడే సాక్షాత్తు పరమశివుడు. అలా పరమశివుడి పాదపద్మాలకు నమస్కరించారు. హరుడు ప్రీతి చెంది వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి సంకల్పము తనకు తెలుసునని వారికి క్షేమం కలుగ్గాక అని వారిని అనుగ్రహించాలన్న బుద్ధితో దర్శనం ఇచ్చానని అన్నాడు. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు తన కుమారులకు చెప్పినటువంటి శ్రీహరి స్తోత్రాన్ని వారికి తెలియజేస్తాను అని మోక్షప్రదమై మంగళకరమైనటువంటి తన ఉపదేశాన్ని వినమని ఆ స్తోత్రాన్ని సవివరంగా చెప్పాడు. ఇక యోగాదేశం అనే ఆ స్తోత్రాన్ని మళ్ళీ మళ్ళీ జపిస్తూ సర్వేశ్వరుడిని కీర్తిస్తూ ధ్యానశీలురై పూజించమని చెప్పాడు. ఇక శివుడు ప్రచేతసులకు ఈ స్తోత్రాన్ని భగవంతుడైన బ్రహ్మ సృష్టిని చేయగోరి కొడుకులైన తమకు భృగువు మొదలైన మునీంద్రులకు ఉపదేశించాడని తాము దాని మహిమతో సృష్టి చేయగలిగాము అని కూడా చెప్పాడు. ఇక రుద్రుడు ఉపదేశించినటువంటి విష్ణు స్తోత్రాన్ని జపిస్తూ 10,000 సంవత్సరాలు భయంకరమైనటువంటి తీవ్ర తపస్సు చేశారు ప్రచేతసులు. పద్మనాభుడు ప్రత్యక్షమయ్యాడు. వారికి వాళ్ళ శరీరాలను స్పృశించాడు. వారు సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతారని రుద్రుడు గానం చేసినటువంటి తన స్తోత్రాన్ని నిత్యము పఠించమని అన్నాడు. వారికి పరబ్రహ్మ లక్షణాలతో కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. ఇక కండు మహామునికి ప్రమోజ అనే అప్సరసకు పుట్టిన మారీష అనే కన్యను తండ్రి ప్రాచీన బర్హి ఆజ్ఞతో పెళ్లి చేసుకోమని చెప్పాడు. అలా వారంతా కూడా 1000 సంవత్సరాలు మీద భక్తితో భూలోక సుఖాలు అనుభవించి తన స్థానాన్ని చేరుకుంటారు అని అన్నాడు. అలా చెప్పినటువంటి శ్రీహరికి ప్రచేతసులు నమస్కరించి స్తుతించారు. ఆయన వారు చూస్తూ ఉండగానే వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బ్రహ్మ ఆజ్ఞానుసారము ప్రచేతసులు విధి విధానంగా మారీషను పెళ్లి చేసుకున్నారు. ఇక దక్షుడు దైవ ప్రేరితుడై మారీష కడుపున ప్రచేతసులకు పుత్రుడై జన్మించాడు. అలా బ్రహ్మ ద్వారా ప్రజాపతి సృష్టిని చేయడానికి నియమింపబడ్డాడు. ప్రచేతసులు భార్యను కొడుకును దగ్గరగా ఉంచి జాబాలి ముని ఆశ్రమానికి ఆత్మవిచారాన్ని చేయడానికి వెళ్ళాడు. అక్కడికి నారదుడు కూడా వచ్చారు.
సర్వేశ్వరుడు ఉపదేశించినటువంటి ఆత్మతత్వాన్ని ప్రసాదించమని ఆయన్ను కోరారు. ఇక ఆయన వారు కోరిన విధంగానే పద్మనాభుడి సచ్చరిత్రాన్ని వినిపించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అలా ప్రచేతనులు మహావిష్ణువు యొక్క సత్కీర్తిని భక్తితో పొగిడి శాశ్వతమైన శ్రీహరి పదాన్ని పొందారు. ఒకసారి నారదుడు ప్రాచీన బర్హికి చెప్పినటువంటి పురంజనోపాఖ్యానం గురించి తెలుసుకుందాము. పూర్వము ఒక రోజున ఏదైనా గొప్ప మహత్కార్యం చేయాలి అన్న తలంపుతో ఉన్న మహారాజు ప్రాచీన బర్హి దగ్గరికి నారదుడు వచ్చాడు. వచ్చి ఏ శుభాన్ని కోరి మహత్కార్యం చేయాలనుకుంటున్నాడు అని ప్రాచీన బర్హిని ప్రశ్నించాడు. ఇక మోక్షస్థితిని తెలుసుకోవడానికి తనకు జ్ఞానోపదేశం చేయమని నారదుడిని అడిగాడు ప్రాచీన బర్హి. సంసార చక్రంలో పరిభ్రమించే తన లాంటివాడు మోక్షపదాన్ని పొందలేడు అని కూడా అంటాడు. అప్పుడు నారద మహర్షి యజ్ఞాలలో ఆయన చంపినటువంటి జంతువులు వేల సంఖ్యలో ఉన్నాయి అని, అవన్నీ కూడా ఆయన కసాయితనాన్ని స్మరిస్తూ ఆయన ఎప్పుడైతే పరలోకం చేరుతాడో అప్పుడు ఆయన్ను హింసించడానికి ఎదురు చూస్తున్నాను అని, ఆ ఆపద నుంచి దాటడానికి ఒక ఇతిహాసాన్ని చెప్తాను అని అంటూ పురంజరోపాఖ్యానాన్ని చెప్పాడు. పూర్వకాలంలో పురంజయుడు అనే మహారాజు ఉండేవాడు. అతడికి జ్ఞానంతో కూడిన ప్రవర్తన గల విజ్ఞాతుడు అనే స్నేహితుడు ఉన్నాడు. తనకు అనుకూలమైన పురం కొరకు స్నేహితుడితో కలిసి పురంజనుడు భూమండలం అంతా కూడా తిరిగాడు. భోగవతి లాంటి ఒక పురాన్ని చూశాడు ఒక రోజున. అది గోపురాలతో, ప్రాకారాలతో, రుజులతో, అంధకాలతో, ఇలా రకరకాల సౌకర్యాలతో సర్వలక్షణాలు కల నాగుల నివాస పట్టణమైన భోగవతి లాగా ఉన్నది. ఆ పురానికి వెలుపల అందమైన ఒక ఉద్యానవనం ఉన్నది. అందులో సరస్సులు ఉన్నాయి. ఆ ఉద్యానవనంలో పురంజనుడు ఒక అందమైన యువతిని అనుచరగణంతో సహా చూశాడు. ఆమె ఎవరు అని, ఆమె పేరేమిటి అని, తండ్రి ఎవరని, ఆమెను అనుసరిస్తూ ఉన్నటువంటి 11 మంది సేవకులు ఎవరని, ఆమె ఈ వనంలోనికి రావడానికి కారణం ఏమిటి అని, ఆమె ముందు నడుస్తూ ఉన్నటువంటి పాము ఎవరు అని ప్రశ్నించాడు పురంజనుడు. ఇక తనను ప్రేమించమని కూడా అడిగాడు. తనకు తన తండ్రి ఎవరో, తన కులం ఏమిటో, పేరేమిటో, తానున్నటువంటి ఈ పురం పేరేమిటో, దాన్ని నిర్మించినటువంటి వాడు ఎవరో తెలియదని, తన వెంట ఉన్న వాళ్ళు తన సకులని, చెలికత్తెలు అని, ఆ పాము తను నిద్రించేటప్పుడు పురాన్ని పరిపాలిస్తుంది అని అన్నది ఆ యువతి జవాబుగా. ఇక తన భాగ్యవశాన పురంజనుడు అక్కడికి వచ్చాడు అని, ఆ పురాన్ని స్వీకరించి పాలించమని, తాను సమకూర్చే కోరికలన్నింటినీ కూడా 100 ఏళ్ళు అనుభవించమని అన్నది. పురంజనుడు లాంటి వాడిని తనలాంటి కన్నె తప్పక వరిస్తుంది అని చెప్పింది. ఆ పద్మాక్షిని పురంజనుడు తక్షణమే వరించాడు. ఇక ఆ పురంలోనికి ప్రవేశించి ధన్యుడయ్యాడు. 100 సంవత్సరాలు సమస్త సౌఖ్యాలను అనుభవించాడు. ఆ పురానికి ఉన్నటువంటి మొత్తము 9 ద్వారాల అధిపతులకు, తూర్పున ఉన్న 5 ద్వారాల అధిపతులకు మహాధిపతి పురంజనుడే. ఆయా ద్వారాల ద్వారా రకరకాల విషయాలను పొందుతాడు. అతడి నగరంలో నిర్వాకు, పురస్కరుడు అనే ఇద్దరు గుడ్డివాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహాయంతో ఆయన గమనము, కరణము అనే పనుల్ని నెరవేర్చుకుంటూ ఉంటాడు. అంతఃపురంలోనికి వెళ్ళేటప్పుడు విషచి అనే ఆమెతో కలిసి భార్యాపుత్రుల వల్ల కలిగే మోహప్రసాద హర్షాలను పొందుతాడు. ఇలా పురంజనుడు కామాసక్తుడై బుద్ధ అనే పట్టమహిషి వల్ల సంశించబడ్డాడు. ఆమె పురంజనుడు ఏది చేస్తే అది చేస్తుంది, తింటే తింటుంది, తాగితే తాగుతుంది, నడిస్తే నడుస్తుంది. అలా పురంజనుడు తన నిజస్వరూపాన్ని ఎడబాసి పట్టమహిషి వల్ల మోసపోయి జ్ఞానం కోల్పోయి ఆ పురంలో కాపురం ఉన్నాడు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒక రోజున ధనుస్సు బాణాలు ధరించి సైన్యంతో కలిసి వేగంగా బయలుదేరి పురాన్ని వదిలి ప్రపంచ వస్త్రము అనే అడవికి వెళ్ళి పట్టమహిషిని విడిచి మదంతో సంచరించాడు. వాళ్ళను దయాహీనుడై వధించాడు. వేటాడింది తన ఆహారం కోసం కాదు, కేవలము వినోదం కోసం చేసినటువంటి రాక్షస క్రీడ. జ్ఞాని అయిన విద్వాంసుడు చేయతగని హింసను చేసి నియమాన్ని ఉల్లంఘించి దుస్సాహసంగా వేటాడి అలసిపోయి మందిరానికి వెళ్ళాడు.
ఇక బడలిక తీరేదాకా నిద్రపోయాడు పురంజనుడు. మళ్ళీ తన ప్రియురాలైన పట్టమహిషి మీద మనసు పడ్డాడు. భార్య కనిపించకపోయేసరికి అంతఃపుర స్త్రీలను ఆమె గురించి అడిగాడు. ఇక కింద పడి దొర్లాడుతూ ప్రణయ కోపం నడిస్తూ పడుకున్నటువంటి భార్యను చూపించారు వారు. ఇక ఆమెను దగ్గరికి తీసి మార్చాడు, అన్నయించాడు. ఆమె కోపాన్ని వీడి అలంకరించుకొని భర్తను చేరింది. ఇక ఇద్దరూ కూడా శృంగారంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి గడిపి ఆయు క్షీణిస్తుంది అన్న సంగతి కూడా తెలుసుకోలేకపోయారు. ఇక పురంజనుడు ఒళ్ళు మర్చిపోయి జీవితాన్ని గడిపాడు. అతడి నవయవ్వన కాలమంతా కూడా అరక్షణంలాగా పోయింది. ఇక 1100 మంది కొడుకులను 110 మంది కూతుళ్లను కన్నారు. వారిద్దరూ కూడా అతడి ఆయుష్లో సగభాగం తరిగిపోయింది. కుమారులకు కుమార్తెలకు వివాహం చేశాడు. వారికి ఒక్కొక్కరికి 100 మంది చొప్పున కొడుకులు పుట్టి వంశాభివృద్ధి చెందింది. తర్వాత నిష్ఠగా యజ్ఞదీక్ష వహించి అనేక యజ్ఞాలు చేశాడు పురంజనుడు. ప్రాచీన బర్హిలాగానే యజ్ఞాల కోసము వేలాది పశువులను చంపాడు. తనకు హితాన్ని కలిగించే కర్మ పట్ల ఏమాత్రము కూడా శ్రద్ధ వహించలేదు. అప్పుడు చండవేగుడు అనే గంధర్వుడు రాజు పురాన్ని చుట్టుకుంటాడు. అతడు ఏమి చేయలేక చింతాక్రాంతుడైపోయాడు. ఇదిలా ఉండగా కాలపుత్రిక అనే ఒక కన్య మైత్రేయుడు తనను వరించడానికి ఒప్పుకోకపోవడంతో కోపించి శపించింది. ఇక యవన దేశాధిపతి అయిన భయుడు కూడా ఆమెను తిరస్కరించాడు. ఆమెకు భర్త ఎవరో చెప్తాను అని అంటూ తమ్ముడు ప్రజారుడితో కలిసి పురంజనుడు పురాన్ని ముట్టడించాడు. ఇక కాలకన్యక పురంజనుడి పురాన్ని అనుభవించింది. పురంజనుడు ఇష్టం లేకపోయినా కూడా ఆ పురాన్ని విడిచి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. శక్తిహీనుడైపోయాడు. తన సంతానాన్ని తలుచుకొని తప్పించాడు. తాను మరణిస్తే భార్య అనాథై తన కుమారులను ఎలా కాపాడుతుందో అని దుఃఖించాడు. అలా దుఃఖిస్తూ ఉన్నటువంటి పురంజనుడిని తీసుకుపోవడానికి భయుడు వచ్చాడు. అతనిని పశువును కొట్టినట్లుగా కొట్టి ఈడ్చుకుపోయారు. ఇక అనుచరమంతా కూడా ఆయన వెంట వదిలారు. ఆయన ఉన్నటువంటి పురము పంచభూతాలలో కలిసిపోయింది. చనిపోయి పరలోకం చేరినటువంటి పురంజనుడిని యజ్ఞ పశువులు మహాకోపంతో వచ్చి గొడ్డళ్లతో నరికాయి. చాలా కాలము పరలోక బాధలు అనుభవించడం లేదు. మరుజన్మలో విదర్భరాజు ఇంట్లో స్త్రీగా జన్మించాడు. మలయకేతనుడు అనే పాండ్యరాజు విదర్భ రాజకుమారిని వీర్యశుల్కంగా పొంది వివాహమాడాడు. వారి ఇద్దరికీ కూడా ఒక కూతురు, 7 కొడుకులు జన్మించారు. కొడుకులు ద్రావిడ దేశాధిపతులయ్యారు. ఒక్కొక్కరికి కోటాను కోట్ల కొడుకులు పుట్టారు. మలయకేతుడి కుమార్తె అగస్త్యుడిని పెళ్లి చేసుకుంది. మలయకేతు భూమండలాన్ని తన కొడుకులకు ఇచ్చి భార్య వైదర్భి సమేతంగా కులపర్వతానికి వెళ్ళిపోయి దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. చివరకు ప్రాణాలు త్యజించాడు. వైదర్భిని విలపించింది. సహగమనం చేయడానికి సిద్ధపడింది. ఒక విజ్ఞాన స్వరూపుడైన బ్రాహ్మణుడు వచ్చి ఆమెతో పూర్వజన్మలో తామిద్దరము హంసలమని స్నేహితులమని చెప్పాడు. ఇక భౌతిక సుఖాల పట్ల ఆసక్తి కలిగి వైదర్భి కామిని నిర్మితమైన 5 ఆరామాలు, 9 వాకిళ్ళు, ఒకే పాలకుడు, 3 వాకిళ్ళు, వాళ్ళు 6 గుంపులు, 5 అంగళ్ళు, పంచప్రకృతులు, స్త్రీయే నాయికగా కలిగిన ఒక పురాన్ని చూశాను అని చెప్పాడు. అలాంటి పురంలో ప్రవేశించిన వాడు స్త్రీల మీద ఆధారపడే అజ్ఞాని అని, దాంట్లో వైదర్భి ప్రవేశించి కామినికి చిక్కి ఆమెతో ఆనందిస్తూ ఈశ్వరుడిని విస్మరించి చివరకు వైదర్శిగా పుట్టి దుఃఖాలను అనుభవిస్తున్నాడని తెలిపాడు. ఇలా చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇదంతా కూడా తన మాయతో కల్పించబడింది అని, తామిద్దరము కూడా పూర్వము హంసలమని, అతడి తేజోరూపాన్ని తెలుసుకోమని అన్నాడు. ఇక ఇదంతా కూడా చెప్పినటువంటి నారదుడు పురంజనుడి కథ అనే మిషతో ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రాచీన బర్హికి చెప్పాడు అని అన్నాడు. ప్రాచీన బర్హి దర్భలను భూమండలమంతా కూడా పరిచి అహంకారంతో అవినయంతో ఎన్నో పశువులను చంపాడని, కానీ కర్మస్వరూపాన్ని విద్యాస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు అని, అదేంటో చెప్తాను వినమని అన్నాడు.
సర్వేశ్వరుడి పట్ల మనస్సును లగ్నం చేసేది ఏదైతే ఉందో అదే విద్య. ఆ పరమాత్మయే దేహదారులకు ఆత్మ, ఈశ్వరుడు. కాబట్టి క్షేమకరమైన ఆశ్రయము నారాయణుడి పాదమూలాలే. ఆ శ్రీ మహావిష్ణువే ప్రియాతి ప్రియమైన వాడు, సేవించతగ్గవాడు. ఆయనను ఆశ్రయించి సేవించే వారికి అణుమాత్రమైనా కూడా దుఃఖం కలగదు. ఆ భగవత్ స్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటాడో వాడు విద్వాంసుడు, అతడే గురువు, అతడే హరిస్వరూపము. కాబట్టి సకల జీవులకు కూడా ఆశ్రయమైన ఈశ్వరుణ్ణి భజించు, సర్వ విధాల విరక్తిని పొందు. మనస్సే జీవులందరికీ కూడా సంసార కారణము. అటువంటి కర్మవశం వల్ల ఇంద్రియాలలో సంచరించడం జరుగుతుంది. దాన్నే అవిద్య అంటారు. ఈ అవిద్య వల్లే అనేక జన్మలు కర్మబంధాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి అవిద్య తొలగేందుకు లక్ష్మీపతిని భజించు. సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి, పద్మనేత్రుడిని, ఈశ్వరుణ్ణి ధ్యానించు. సర్వ జగత్తును కూడా భగవత్ స్వరూపంగా అర్థం చేసుకుని అతడి పాదపద్మాలను ఆరాధించు అని. ఈ విధంగా జీవుడు ఈశ్వరుడిని చేరే మార్గాన్ని తెలిపి నారదుడు తన దారిన తను వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత ప్రాచీన బర్హి కొడుకులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకునేందుకు కపిల మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. అవ్యయానందమైనటువంటి విష్ణు పదాన్ని పొందాడు. వేదాలు 1000 సార్లు చదివినా లభ్యం కాని ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే లేదా వింటే ముక్తి లభిస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.